ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఊర్లో పశువుల పండగ అంటాం. సో అది సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. ముందైతే మేము చిన్నప్పుడైతే ప్రతి ఇళ్లలో పశువులు ఎక్కువ ఉండేటివి. అందరూ సందడిగా బాగా జాలీగా చేసుకునేవాళ్ళం. మాకు ముఖ్యంగా సంక్రాంతి కంటే కూడా పశువుల పండగ అంటే బాగా ఇష్టం ఉండేది. ఎందుకంటే అక్కడ అందరూ ఒక్కరింట్లో చేసేటప్పుడు మిగతా అందరూ వచ్చి ఆ పశువులను తోలుకుపోయే వాళ్ళని కొట్టడం సరదాగా ఉండేది అనమాట. అందరూ గోళ్ల మీద కూర్చొని బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు రాను అందరూ కూడా ఆ పశువులన్నీ మెయింటైన్ చేయలేక అమ్మేయడం, ఎవరో కొద్దిమంది మాత్రమే మా ఊర్లో పెట్టుకుని ఉన్నారనమాట. సో ఈ రోజు మనం జానకి అక్క వాళ్ళ ఇంట్లో పశువుల పండుగ ఏ విధంగా చేస్తున్నారనేది చూద్దాం. ఇప్పుడు మీరు ఏది కూడా నేను ఎడిట్ చేయలేదు. ఎక్కడైతే వాయిస్ లేదు లేదా వాయిస్ డిస్టర్బెన్స్ గా ఉందో అక్కడ మాత్రం మ్యూజిక్ యాడ్ చేశాను. మిగిలిన వాయిస్ అంతా కూడా యాజ్ ఇట్ ఈజ్ అలానే లోడ్ చేసేసాను. ఎందుకంటే మేము మాట్లాడుకునే మాటలన్నీ మీకు ఇష్టం కాబట్టి. మీరు అన్నారు కదా అక్క వాయిస్ కట్ చేయకు, మీరు ఇంకా బాగా చేస్తా తీసుకుని అట్టగా మళ్ళీ చేద్దులే ఊరికే ఫస్ట్ నుంచి నువ్వు చెప్తురా తర్వాత అయిపోయినా. ముగ్గురు ఎవరు మీ తాతలే గాని అంతకద్దు దబరు పెడితే ఎవరికి పెడతావా? పెద్ద దబరు కదా పెట్టాల్సిందే. ఎప్పుడు తినరు మాత్రం కూడా దొడ్లో తెచ్చుకున్నా పోయి కిటికీరాలు పెట్టుకున్నా బొంతరాలు పెట్టారా? పొంగలే ఇంకా వచ్చి నాకేం పిలిచేదా? ఏమో అద్దం కూడా తెచ్చేసినావా? ఇక్కడ కుర్తినీళ్ళు దబరా, కుర్తినీళ్ళు దబర పక్కన ఇవి పెట్టచ్చా? కుర్తినీళ్ళు దబరా ఇది కూడా మహాలక్ష్మి అంట. ఇక జానకి అక్క విషయానికి వచ్చేస్తే పూజలు అంటే చాలా ఇష్టం అన్నమాట. చాలా భక్తిగా చేస్తుంది ఏదైనా కూడా. సో దేవుడు అంటే చాలు ఒక రాయిని చూపించి దేవుడు అంటే మొక్కేసేస్తుంది అనమాట. అంత పిచ్చి దేవుడు అంటే. ఇంకా మా సరౌండింగ్స్ వాళ్ళందరితో కంపేర్ చేస్తే జానకి అక్కకున్నంత భక్తి ఎవరికి లేదనే చెప్పచ్చు. ఈ రోజైతే పొంగల్ పెడుతూ బాగా ఎంజాయ్ చేస్తున్నాం. సో అందరితో హడావుడిగా ఉంది. లాస్ట్ వరకు చూడండి వీడియో, మీరు బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ముళ్ళు తోడించి పరేసింది. నువ్వు రావాకలే, ఎనే దగ్గర ఫాస్తాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు బదిలీకి స్నానం చేపిస్తున్నారనమాట. బిడ్లకి బిడ్లకు కూడా నీళ్ళు పోద్దు. 2 బట్టలు మీకుండేదా బిడ్డ? బిడ్డ కూడా నువ్వు తీసుకోపో, నేను తీసుకోపోతే బిడ్డనే. పదమ్మా పద, స్నానం చేద్దు పద. తల స్నానం చేసేసి డెకరేషన్ చేసుకుని పట్టుపావుడు వేసుకొని పద 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 పద. 2 బర్లేనాక మీకు? 2 4 అయినా అప్పుడులాగా లేదుకా. దబరకు కాదు, తొట్టి కుడితే నెలకు పెట్టలేదా? అసలు దేవుడు కదమ్మా, ఆకులు కావాలా? వాళ్ళు కూడా అనుకోబోతారు ఇదే ముగ్గు ఈ అమ్మ ఎవరమ్మా సులభంగా అయిపోతాయి నిర్మల. సర్లే, 30 సంవత్సరాలకు ఒక ముగ్గు, నువ్వు 40 ఏళ్ళకి ఒక ముగ్గు. ఫైనల్ గా పసుపు టచ్ చేస్తుంది. టైం నిదానంగా మన పని మనం ముగ్గులు వేసుకుని గమ్ముకుంటే పని అయితే ఎన్నైనా చేయొచ్చు. నాకు కూడా ఏమంత రాని దాని కాదు, లేదు బాగా చేస్తా అసలు. నాకు అన్ని డెకరేషన్ బాగానే తెలుసు, ముగ్గు డెకరేషన్. కానీ నాకు ఓపిక లేదు. ఇంట్లో మరి పరిగెలు చేయాలి. అది బాగా నిదానంగా మీ మాదిరి ఖాళీగా వెళ్తే చెప్పు, నీ మాదిరి పని బాట లేకుండా ఉంటే
మీకు లక్షణంగా జరుగుతుంది దేవుడి దయ వల్ల. ఆ సుఖమైన కావాలి కదా మనిషికి. నీ బట్ట లేకుండా నేను కూడా చేస్తుంటాను అని చెప్పు. అక్క అన్ని ఒకసారి అనుకొని ఎత్తుకొని వచ్చి ఒకేసారి ప్లేట్లో పెట్టుకొని తాంబాలంలో ఎత్తుకోలే. సరిపోయినాయి. పుట్టినప్పటి నుంచి చదువుకోవాలా, చదువుకున్న తర్వాత పెళ్లికోవాలా, పెళ్లిలైనాక పిల్లకాయలు కోవాలా, పిల్లకాయలైనాక వాళ్ళ పిల్లకాయలు కోవాలా. అలసిపోయినాడు అశోక్ పాపమా. దీనికి స్నానం చేయడానికి ఇష్టంలే. పోయి బాబు తల చేసిందా? ఓహో ఏడా వాకిట్ కాడా ఇంకొంచెం కోసుకొచ్చుంటే పోయినకా చాలే అటైతే. ఓ జానకక్క ఏం చేస్తున్నా అంటే అద్దం చూపిస్తుంది అనమాట. దేవుణ్ణి డెకరేషన్ బాగుందా లేదా చెప్పక్క, నీ మాటలో చెప్పు. బాగాలేదంటే ఏం చేస్తావు? డెకరేషన్ మళ్ళీ చేస్తావా? మేకప్ వేస్తావా చెప్పు. డెకరేషన్ లిప్స్టిక్ ఇదేమంటావా? అంతేనా? అయిపోయిందా? 2 దమ్ములు కొట్టేసా దెబ్బ దెబ్బ దండద్దా. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా బర్రెలు పూజ చేయగలుగుతారు. ఏడా పిల్లకాయలు పట్టుకొచ్చినారా? ఎవరు ఈ పిల్లకాయల? గాయత్రి గౌతమ వీళ్ళు భాస్కర్ వాళ్ళ వీళ్ళ ఆడకొస్తారా? మీకు ఇష్టం కదా? పశువుల పండుగ చేస్తున్నారు, గబాన్ వస్తావా? తొందరగా రావాలి, పరిగెత్తాలి, అయిపోయింది మీకోసం వెయిటింగ్. నన్ను చేస్తాయేమో. ఎవరు అమ్మాయి? ఎవరు?
నేను చూడలేదు ఎప్పుడా నేను చూడలేదు అమ్మాయి ఈ బెదురుకొని వెళ్తున్నాయి కో నీ దరువుకి బెదురుకొని వెళ్తున్నాయి నన్ను కానీ తొక్కేస్తాయేమో జాగ్రత్త పూజ క్లాస్లో ఉందంట ఏం కావాలా భయ్యా పిల్లకాయలు వస్తారు ఉండ భయ్యా మాట్లాడతా వినే నా మీద తీసుకురాస్తున్నావు నాయనా పూజ మీద తీసుకురాయి పదండి పదండి కొట్టండి వినే బాగా కొట్టండి 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 బాగా కొట్టండి 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 పూజ నేను బాగా కొట్టుకోపోయి వాడి మీద అందుకే రెడీగా పెట్టింది కొట్టాలా కొడితేనప్పుడు కిక్ పశువులకి కొట్టు కొట్టు అది నిప్పు తగలుతుంది పాప నిప్పు తగలుతుంది చిన్నగా కొట్టు వెనకాల వెనకాల పోవాలా అన్నయ్య పోయినాక వెనకాల కొట్టాలా వెనకాల 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 కొట్టండి 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 కమనా వాడు కమన పరిగెత్తండి బాబా అన్నయ్య అన్నయ్య ఈపు మీద కొట్టు రే అందరూ ఈపు మీద కొట్టండి ముందు కొట్టబాకండి మొఖం మీద పడుతుంది పాపం ఏయ్యాలా ఏమనవు ఆ దమ్ములకి వెళ్తాయేమో కొట్టండి 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 బాగా కొట్టండి కొట్టండి I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for
I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some honestness. I'm not here to save the day, that's for you to take away. I could play. చెప్పకూడదా? ఓకే ఓకే. ఇంకా కోడిని కోసి ఇక్కడ ఒక టేబుల్ వేసి కోడి కూర పెడితే వస్తాము. ఊరికే నువ్వేంది పొంగల్ పెడితే ఎట్టా? మీ దండం పెడితే తినండి ఆయన. అట్లా పెట్టుకోండి నువ్వు ఫస్ట్ పెట్టాలా, తర్వాత పెట్టాలి తినాలని పెడతారు. ఏమందలే సరే కానీ దేవుడికి దండం పెడతా కానీ అన్ని సంవత్సరాల కంటే ఈ సంవత్సరం బాగా చేరు పిల్ల. ఇద్దరు అక్క చెల్లెలు బాగా మొక్కండి. సరే మొత్తానికి అయిపోయింది, బాగా జరిగింది. సందర్గా మా ఊరు జనాలతో మా ఊరు పిల్లకాయలు అందరితో ఈ సందర్భంగా బాగా జరిగింది.